ఈ సబ్జెక్ట్ కొత్తగా ఉంది, ప్లస్ పైగా మనిషిని తీర్చిదిద్దుతుంది. ఒక ఈ స్థితి నుంచి ఇప్పుడు ఇది వరకు ఉన్నది లేజీనెస్ అంతా పోయింది మొత్తం ఈ క్లాసులు వింటున్నప్పటి నుంచి. ఇంకా శరీరంలో కూడా తేలిగ్గా ఉంటుంది. ఇది వరకు ఉన్నట్టు కాకుండా బరువుగా కాకుండా శరీరం ఈ జలతత్వం పాటించిన తర్వాత తేలిగ్గాను యాక్టివ్ గాను, ఎవరైనా చూస్తే అందరు లుక్ ఏ సన్నబడ్డామంటామో లేకుంటే ఏదైనా యాక్టివ్ గా ఉంటామంటామో మనిషిని రికగ్నైజ్ చేస్తున్నా. నువ్వేదో చేస్తున్నావు అట్లే వారి కిందటి మనిషి కాకుండా ఇప్పుడు కొత్తగా కనపడుతున్నావు అని. అంటే క్లాస్లో జాయిన్ అవ్వడం వర్త్ అంటారా కాదంటారా? వర్త్ కాకపోతే ఇన్ని మార్పులు ఎలా వస్తాయి? వర్త్ కాకపోతే ఇన్ని మార్పులు ఎలా వస్తాయి? మనం చెప్పుకున్నటువంటి ప్రతిదీ ఇంప్లిమెంట్ అవుతుంది శరీరంలో. ఓకే సార్. విమలా మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే మేడం. మీరు షేర్ చేయండి మీ యొక్క ఒపీనియన్. పంచభూత తత్వం చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ వినడం వల్ల ఏమనిపిస్తుంది? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈ పంచభూతత్వం చేయడం వల్ల ఇప్పటి వరకు మేము గడిపిన లైఫ్ అసలు అది లైఫే కాదు, ఇది లైఫ్ అనేది ఒకటి అర్థమైంది మేడం. జీవించడానికి బతకడానికి తేడా తెలిసిందంట. తేడా తెలిసింది. ఎవరో వచ్చేదో చేస్తారు అని ఎవరి మీద ఆశలు పెట్టుకోవడం కాదు, ఇప్పటి వరకు చేసిన తప్పది. మన లైఫ్ ను మనమే మార్చుకోవచ్చు. మనం ఎలా ఉండాలంటే అలా ఉండటానికి ఇది ఒక మార్గం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అశోక్ సార్. మేడం క్లాస్ వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది మేడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే. వాసు సార్ మనం ఏంటనేది వాసు గారు. మేడం మేడం ఈ దీన్ని వర్ణించడానికి నాకైతే శక్తి సరిపోవట్లేదండి. అంటే నేను కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయినట్టు అనిపించింది నాకైతే. భూమి మీద ఉన్నాం కానీ కొత్త జీవితాన్ని తీసుకున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎలా బతికేసామో ఏంటో, అసలు ఇంతలాగా బతికేసామో అన్న బాధ కలిగేసింది. అది పక్కన పెట్టాను. కొత్త జీవితంలోకి ఎంటర్ అయినట్టు ఉందండి. ప్రకృతి మీద ప్రేమ పెరిగింది. అలాగే ఇప్పుడైతే ఎక్కువ ప్రకృతి ఎంజాయ్ చేసుకుంటున్నానండి. నాలో నేను ఉంటూ ఎక్కువ ప్రకృతి కాసేపు టైం దొరికిందంటే నదీ ప్రవాహాల దగ్గరికి వెళ్ళడం, ఫారెస్ట్ ఏరియాలో ఉంటాయి కదండి. మేడం మీ దగ్గర తాట్పూర్ డ్యామ్ అని ఉందండి. ఓ ట్రేడింగ్ అవన్నీ ఉంటాయి, బాగుంటది. భాస్కర్ సార్ నమస్తే సార్. నమస్తే మేడం. మీరు కూడా చెప్పాలి సార్. మేడం ఈ పంచభూత తత్వం అనే యొక్క యూనివర్సల్ లైఫ్ స్టైల్ పేరుతో మీరు ఏదైతే ప్రారంభించారో అది ఈ లోకానికి, ఈ ప్రజలకు చాలా ముఖ్యమైన ప్రోగ్రాం. దీని వలన మన యొక్క ఆరోగ్యం మనమే మంచిగా ఉంచుకోవచ్చు. మనకు కావలసిన సంపదలు అన్ని కూడా సృష్టించుకోవచ్చు. ఎవరి మీద ఆధారపడనక్కర్లేదు, ఎవరి గురించి ఎదురు చూడనక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ సార్ నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి సార్. మీరు కూడా మనలో మనం ఎలా ఉండాలి, మన మానసిక ప్రవర్తనలో ఏ విధమైన మార్పులు తెచ్చుకోవాలి? మీరు కనపడట్లా. మనం ఉన్న పొజిషన్ నుంచి పైకి ఎదగాలంటే ఏ విధంగా అవలంబించాలి? మన ధర్మాలు ఏంటి, పరధర్మాలు ఏంటి? ఫేస్ కనపడట్లేదు సార్. చెప్పండి. మన ధర్మాలు ఏంటి, స్వధర్మం ఏంటిది, సమాజంతో మనం ఏ విధంగా ఉండాలి, మనతో మనం ఏ విధంగా ఉండాలి, మార్పులు వచ్చినాయి. మానసికంగా డెవలప్మెంట్, శరీర ఆరోగ్యంగా మంచి డెవలప్మెంట్. ఇది అందరూ చేయాలంటారా వద్దంటారా? అందరు చేయాలి మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మానసిక ధైర్యం,
ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సార్ చిన్న శ్రీనివాసరావు సార్, స్కూల్ టీచర్ సార్. మేడం చెప్పాలి మీరు కూడా. యూనివర్సల్ లైఫ్ స్టైల్ స్వాగతం అండి. ఈ యూనివర్సల్ లైఫ్ స్టైల్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత వాస్తవంగా మొదటి 2-3 రోజులు నేను చాలా మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాను. అంటే ఇప్పటి వరకు గడిపినటువంటి జీవితానికి, సార్ ద్వారా మీ ద్వారా తెలుసుకున్నటువంటి ఈ కొత్త జ్ఞానానికి ఎక్కడా పొంతం లేకుండా ఉంది. దానిలో నుంచి అంటే ఇప్పటి వరకు మనం జీవితాన్ని ఎలా గడిపాము, ఇప్పుడు ఈ కొత్త జీవితం ద్వారా మనం ఎలాంటి జీవితాన్ని గడపబోతున్నాము అనే దానికి నాకు వాస్తవంగా మానసిక సంఘర్షణ నేను చాలా పడ్డానండి. డాక్టర్ గారు కూడా నన్ను శ్రీనివాసరావు గారు ఊగిసలాట్లో ఉన్నారు అన్నారు ఒకరోజు క్లాస్ లో. అప్పుడు కానీ నా మనసు కుదుటపడలా. అంటే డాక్టర్ గారు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు, ఆయన ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేస్తున్నారు అనేటటువంటి ఒక భావానికి వచ్చాను. తర్వాత ఇలా చేయటం ద్వారా నేను ఒక మంచి మానసిక ధైర్యాన్ని పొందగలిగాను. నేను ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని నేను క్లాస్ లో మీతోనూ అందరితోనూ షేర్ చేసుకున్నాను. ఒక మానసికమైనటువంటి ధైర్యం వచ్చింది. దీన్ని ఇలా కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనకు కావాల్సిన ప్రతి ఒక్క దాన్ని కూడా దీని ద్వారా సాధించవచ్చు అనేటటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని పొందాను. ఇది అందరూ చేసి అందరూ ఈ విజ్ఞానాన్ని డాక్టర్ గారి ద్వారా తెలుసుకొని వాళ్ళ జీవితాలలో వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సాధించుకోవాలని, నేను అలా సాధిస్తానని ఖచ్చితంగా నమ్ముతూ డాక్టర్ గారికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.